హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో ఇవాళ అయితే నా థర్స్డే రొటీన్ చూసేయండి. సో మార్నింగే లేచి బాబా గారికి అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఇవాళ అయితే మా ఇంట్లో 2 రకాల టిఫిన్లు అండి. ఇడ్లీ, వెజిటేబుల్ పోహా అండ్ టమాటో కొత్తిమీర చట్నీ అనమాట. మా ఆయన దగ్గర మార్కులు కొట్టడానికి. సరే ఇంప్రెస్ అయిపోతారులే కదా అని చెప్పి వెయిట్ చేస్తుంటే సడన్గా ప్రత్యక్షమై నా ముందు ఈ 2 కవర్లు పెట్టారండి. ఏంటా ఏమైనా ఓపెన్ చేసి చూస్తే ఇంతగానం అల్లం అండ్ వెల్లుల్లిపాయలు అనమాట. నేనైతే షాక్ అయిపోయాను. ఇంకా వెళ్ళి అడిగాను, మీకు ఏమన్నా నా మీద పగ ఏమన్నా ఉందా అని చెప్పి. లేదే అంటే, ఎందుకు అలా అడుగుతున్నావు అంటే, నేను ఇంత అల్లం ఇంత వెల్లుల్లిపాయలు ఏం చేసుకోవాలి అసలు, ఇంత అలా తెచ్చేసారు ఏంటని అడిగితే, నువ్వు బోర్ కొడుతుంది ఇంట్లో ఒంటరిగా ఏం చేయడానికి లేదు అని అంటున్నావు కదా, సో నీకు మంచి టైంపాస్ అవ్వడానికి నీకైతే ఈ పని పెట్టాను. సో ఈ అల్లం అండ్ వెల్లుల్లిపాయతో ఏదో ఒకటి చేసుకున్నారనమాట. సో ఇంకా ఈ అల్లం వెల్లుల్లిపాయతో మనం ఏం చేస్తామండి, పేస్ట్ చేసుకుని స్టోర్ చేసుకోవడం తప్ప ఇంకేం చేయలేము. సో సరే కదా అని చెప్పి అల్లం అంతా ఇంకా నేను క్లీన్ చేసుకుని ఇంకా పీసెస్ అలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయిందంటే చాలు, మన పొట్టలో అయితే ఎలకలు పరిగెట్టేస్తాయి. కొంచెం స్నాక్ బ్రేక్ తీసుకున్నాను అనమాట. ఈ ఫ్రోజన్ ఫుడ్ ఫ్రిడ్జ్లో ఉంటే, సో అలా ఇంకా ఈవినింగ్ స్నాక్ కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ అయితే సీతారామ మూవీ పెట్టుకుని, అల్లం అయిపోయింది కదండి, ఇంకా వెల్లుల్లిపాయలు అయితే స్టార్ట్ చేశాను ప్రాసెస్కి. ఇంకా ఆయన అన్నట్టే నాకు రోజంతా టైంపాస్ అయిపోయిందండి వీటితో. ఇంకేదేదో పెద్ద వంటకం అన్నట్టు నేనైతే ఈ సొంపుకి గంటలు ఈ పేస్ట్ చేయడం కోసం యూట్యూబ్లో సెర్చ్ చేశానండి. అస్సలు వాటర్ యాడ్ చేయకుండా పసుపు అండ్ ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఎక్కువ రోజు నిలవ ఉంటుందని చెప్పారు యూట్యూబ్లో. నాకైతే తెలీదు. సో ఆ ప్రాసెస్ ఫాలో అయిపోయి ఒకసారి మా అమ్మని అది కరెక్టా కాదా అనుకొని చేసేసాను. ఇదేంటి ఇంత కలర్ఫుల్గా ఉందనుకుంటున్నారా, పసుపు ఎక్కువ వేస్తానండి. దయచేసి నా ప్రాసెస్ అయితే ఫాలో అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.